కమలనాథుడు బండి సంజయ్ అన్న కాంగ్రెస్ వాళ్ళతోటి స్నేహస్తం సాచి షేక్ హ్యాండ్ అడిగితే కాంగ్రెస్ వాళ్ళేంది అన్న మీద కంప్లైంట్ ఇచ్చిండ్రు. కాంగ్రెస్ వాళ్ళకి మంచి చేద్దామని సంజయ్ అన్న మనం బరంపురం అని దోస్తాన చేద్దామంటే కాంగ్రెస్ వాళ్ళేమో కటిఫ్ చెప్పినట్టే చేసిండ్రు. మంచికి రోజులు లేవని బండి సంజయ్ బాత్రూమ్ డోర్ వేసుకొని బాధపడుతుండొచ్చు కాంగ్రెస్ వాళ్ళు చేసిన పనితోటి. నేను దోస్తు మేరా దోస్త్ అని షేక్ హ్యాండ్ ఇస్తే వీళ్ళు నా మీదనే కంప్లైంట్ ఇచ్చి నా మనోభావాలను తీవ్రంగా హర్ట్ చేసిరని బుల్ షిట్ అని అనుకుంటుండొచ్చు. రాహుల్ గాంధీ ఏజెంట్లను పెట్టినట్టు కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఏజెంట్లను పెట్టిండు. వాళ్ళు కేసీఆర్ సిగ్నల్ ఇస్తే సీదా పోయి కారెక్కుతారు, కాంగ్రెస్ సర్కారు ఊలిపోతుంది. అంటే ఇంకా నోట్ల లాలీపాప్ జపరిచ్చినట్టు కాంగ్రెస్ వాళ్ళకని వాళ్ళ నరటి వేసి చూసిండు. కానీ చేతి గుర్తోళ్ళేమో సీదా అన్న మీద కంప్లైంట్ ఇచ్చిరు. సంజయ్ గారు అంజనం వేసి చూసినట్టే మా సర్కారు కేసీఆర్ ఊలగొడతారని చెప్పిండు. అది ఎట్లనో జరాన్ని నడుచుకొని చెప్పాలని కరీంనగర్ ఏసీపీకి కంప్లైంట్ పెట్టిరు. మాతో కలిసి పనిచేద్దామని సంజయ్ ఎందుకు ఎంజాయబుల్ గా చెప్పిండు. పార్టీ ఓడిపోయిన రందిలా కనబడకుండా మాకు ఇబ్బంది ఉన్నదని ఎట్లా అంటాడని ఉల్టా ఆయన మీదకే కేసు బనాయించారు. చూడని మంచి రోజులు ఉన్నట్టేనా. సంజయ్ అన్న వాళ్ళ పార్టీ అనేక సర్కార్లను అస్సాం పంపించి పువ్వులమయం చేసుకున్న అనుభవంతో కాంగ్రెస్ వాళ్ళని అలర్ట్ చేసినట్టున్నాడు. కర్ణాటకలో కుమారస్వామి నుంచి పువ్వు గుర్తోలు పవర్ ని ఎట్లా గుంజుకున్నారు, మహారాష్ట్రలో ఏకనాథ్ షిండేతో ఎట్లా ఎన్నుపోటు పొడిపించి పవర్ ను పట్టుకున్నారు, అస్సాంలో కాంగ్రెస్ కు కత్తిపోటు పొడిచి హిమంత విశ్వాస శర్మను ఎట్లా సీఎం చేసిర్రు, మణిపూర్ లో పవర్ ను ఎట్లా పువ్వుల చేతులకు తెచ్చుకున్నారు, గోవాలో ఎట్లా గోల్మాల్ చేసి పవర్ ను పట్టుకున్నారు. ఇవన్నీ అలా పార్టీ చేసిన అనుభవంతో ఇక్కడ కేసీఆర్ కూడా గట్టనే చేస్తుండొచ్చు అని ముందు జాగ్రత్త కొద్ది కాంగ్రెస్ వాళ్ళని అలర్ట్ చేసినట్టున్నాడు. గాయంత దానికే వాళ్ళు కేసులు పెడుతుండొచ్చు నా చెప్పురి. పాపం సంజయ్ అన్నట్టు సొంత పార్టీలు కాంతలేరు, ఇటు ప్రతిపక్షానికి ఉద్దరసాలాలు ఇస్తే వాళ్ళు కూడా ఏప అని అన్నవైతే.